నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ హోంశాఖ కార్యదర్శులను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ ను కూడా ఈసీ తొలగించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ మొదటిసారి ఈ చర్యలు తీసుకుంది. బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులపైన ఈసీ వేటు వేసింది. బీఎంసీ కమిషనర్, అదనపు డిప్యూటీ కమిషనర్లను ఈసీ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు హద్దు మీరవద్దునని కేంద్ర ఎన్నికల సంఘం 2 రోజుల క్రితం హెచ్చరించింది. ఎన్నికల నియమావళిని విధిగా పాటించాల్సిందేనని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్పష్టం చేశారు. గతంలో చాలాసార్లు నోటీసులు జారీ అయ్యాయి, కానీ చర్యలు అంతగా లేవు. నైతికమైన చర్యలు ఉండేవి, కానీ ఈసారి గట్టి చర్యలు ఉంటాయని చెప్పింది. గత చర్యలు చరిత్రను పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకుంటామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హెచ్చరించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని